మహారాజా, మీరు మా సైన్యం సమక్షంలో ఆత్మ సమర్పణ చేయాలి. రాజసింహాసనాన్ని త్యజించి వెళ్ళిపోవాలి. నీ మాటలు కట్టించు. నీవు ఒకవేళ మహారాజు జాంబవంతుడు దూత కాకపోయింటే ఈ పాటికే నీ శిరస్సును వేరు చేసి ఉండేవాణ్ణి. యుద్ధంలో మా సైనికుల రక్తం ప్రవహిస్తుందంటే మీ సైనికుల రక్తం కూడా ప్రవహిస్తుంది. నిర్దోష సైనికుల ప్రాణాలను ప్రాణంగా పెట్టి రాజసింహాసనం కోసం జూదమాడాలనుకుంటున్నారా? మా రాజ్యంలోని ఒక యోధుడు మీ రాజ్యంలోని ఒక యోధుడితో యుద్ధం చెయ్యొచ్చు కదా. ఏ యోధుడైతే విజయం సాధిస్తాడో వారి రాజ్యమే విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. మహారాజా, నాకు మీరు అనుమతినివ్వండి. నేను నా రక్తంలోని చివరి బొట్టు వరకు, అలాగే నా తనువులోని చివరి శ్వాస వరకు ఈ విజయనగర సామ్రాజ్య గౌరవం కోసం పోరాడతాను. అద్భుతం, అద్భుతం. కానీ మహారాజా, యుద్ధంలోని నీతి నియమాలను నిర్ణయించే అధికారం ఏ రాజ్యమైతే శక్తివంతంగా ఉంటుందో ఆ రాజ్యానికే ఉంటుంది. తమరేం చెప్పాలనుకుంటున్నారు? ఇదే, ప్రాణాలు అందరికీ మూల్యమైనవే. అవి సహస్ర సైనికులవైనా సరే లేదా ఒక యోధుడిదైనా సరే. మరి మహారాజా, ఎవరి ప్రాణమైనా ఎందుకు పోవాలి? ఇందుకు మరొక మార్గము ఉంది. మార్గమేంటో చెప్పు. ఆయుధాలతో కాదు, ఇది శాస్త్రార్థ మార్గము. బలానికి కాదు ఇది యుద్ధము, బుద్ధికే యుద్ధము. మీరు చెప్పిన దానికి అర్థం ఏమిటి? మా దేశపు రాజకుమారి అయిన దేవయాని గారి బుద్ధి కుశలత చాతుర్యము గురించి చాలా దూరము ప్రసిద్ధిగాంచింది. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరు కూడా వారి తెలివితేటలకు సమానులు కారు. వారు వేసి పొడుపు కథలని ఎవరూ విప్పలేరు. మరి మహారాజా, నేను విన్నాను, అలాగే ఈరోజు ప్రత్యక్షంగా చూశాను. పండిత రామకృష్ణులు 20 ఏళ్ల అజ్ఞాత వాసము తర్వాత ఇప్పుడే తిరిగొచ్చారని. మరి మా రాజకుమారి వేసే పొడుపు కథలకు సమాధానం పండిత రామకృష్ణ ఇవ్వచ్చు కదా. ఓరిని, నా వల్ల నేనే ఇరుక్కున్నాను. నేను నాన్నని కాదు, భాస్కరుణ్ణి. నిస్సందేహంగా పండిత రామకృష్ణని రాజకుమారి అడిగే ప్రతిదానికి జవాబు చెప్తారు. అది బాబా నుసోల్ దాడైనా సరే, లేకపోతే చక్ర వ్యాపారి తెలివితేటలైనా, పండిత రామకృష్ణ ఎప్పుడు తన తెలివితేటలతో విజయనగరాన్ని రక్షించారు. అందుకని పండిత రామకృష్ణ మాతో ఉన్నంత వరకు విజయనగర విజయం ఎప్పుడు మా సొంతం. నాన్నా, నాకు నీకున్నంత తెలివితేటలు లేవు. ఇంత పెద్ద బాధ్యతను నేను ఎలా నిర్వర్తిస్తాను? నాకు పూర్తి నమ్మకం ఉంది. సరిగ్గా మాలాగే పండిత రామకృష్ణుడు కూడా తమ బాధ్యత నుండి వెనకడుగు వెయ్యరు. అయితే నిశ్చయం మహారాజా, మా రాజకుమారి దేవయాని 5 రోజుల పాటు 5 పొడుపు కథల్ని అడుగుతారు. వాటికి జవాబు పండిత రామకృష్ణులు ఇవ్వాలి. వాటి ఆధారంగానే విజయనగర జయాపజయాల ఆధారపడి ఉంటాయి. 1, యుద్ధ భూమి నుండి సైనికుల్ని తొలగిస్తాము, లేదంటే మీరు విజయనగరాన్ని మాకు అప్పగించాలి. నేను మీ సవాళ్లను ఒప్పుకుంటున్నాను. పండిత రామకృష్ణ, ఈ విజయనగర సామ్రాజ్య భవిష్యత్తు ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. పండిత రామకృష్ణుడికి, పండిత రామకృష్ణకి. ఈ కుట్ర వెనక ఖచ్చితంగా కైకాల హస్తం ఉంది. నన్ను ఇరికించడం కోసమే అతను ఈ పథకం వేసుంటాడు. కానీ రాజకుమారి పొడుపు కథలకు ఎలా సమాధానం చెప్పాలి? విజయనగరాన్ని ఎలా కాపాడగలను? నాన్నలాగా నేను తెలివైన వాణ్ణి కాదు కదా.
మహారాజా, నేను రాకుమారి పొడుపు కథలకు సమాధానాలు చెప్పలేదు. ఏంటి? పండిత రామకృష్ణ గారు, మీరు ఏమంటున్నారు? అవును మహారాజా, ఇంతవరకు నేను ఎన్నో పెద్ద పెద్ద ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను. ఎన్నో పొడుపు కథలను విప్పి సమస్యలను కూడా ఎదుర్కొన్నాను. కొత్త సమస్యలను కూడా పరిష్కరించాను. కానీ ఇటువంటి చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంటే నాకు ఉచితంగా ఉంటుందా మహారాజా? గౌరవ మర్యాదల వెనక దాక్కోవాలని అనుకోవడం లేదు కదా పండిత రామకృష్ణ. ఎందుకంటే మా పొడుపు కథలకు జవాబు చెప్పడం అంత సులభం కాదు. మీరు ఇక తల వంచండి, మీ ఓటమిని అంగీకరించండి. ఎందుకంటే ఇన్నేళ్ల మీ ప్రతిష్ట ఈ తెలివి యుద్ధంలో ఓడిపోతుందేమో. పండిత రామకృష్ణ గారు, పండిత రామకృష్ణుల వారికి నమస్కారం. మీ గురించి నేను చాలా విన్నాను. మరి పదండి, ఎక్కువ సమయాన్ని వృధా చేయకుండా తిన్నగా మిమ్మల్ని పొడుపు కథ అడుగుతాను. ఈమె నిన్ను ఇరికించేలా ఉంది భాస్కర్, ఇరికించేలా ఉంది. అన్నీ సంసిద్ధం చేసుకునే వచ్చింది. అందుకే తిన్నగా పొడుపు కథలే అడుగుతాను అంటోంది. ఓ పని చేస్తాను, ముందుగా ఆమెను పొగిడి బుట్టలో వేసుకుంటాను. పొడుపు కథలు నిదానంగా అడుగుతురు గాని మహారాణి, కానీ ఇది మా విజయనగర ఆచారం. విచ్చేసిన అతిథులకు గౌరవ సత్కారాలు చేయడం ఎంతో ముఖ్యం. తమరెంతో గుణవంతులు, తెలివైన వారు, సువిశాల రాజ్యానికి రాకుమారి. తమను గౌరవించి మర్యాద చేయడం మా బాధ్యత కదా మహారాజా? మా పొడుపు కథలకు జవాబు చెప్పడమే మా సత్కారము. లేదు లేదు లేదు, ఇదెలా సాధ్యం అవుతుంది? రాకుమారి గారి కోసం మామిడి పళ్ళు, ద్రాక్ష, పళ్ళరసాలన్నీ తీసుకురండి. అన్నట్టు చివరిగా బత్తాయి రసం కూడా తెండి. అద్భుతం. మీకు ఎలా తెలిసిందసలు నాకు పళ్ళరసం అంటే ఇష్టమని? తమ సౌందర్యాన్ని చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది. తమరు పళ్ళరసాలు ఖచ్చితంగా సేవిస్తారు అని. అవునా? అలాగా, అద్భుతం. నాకు ఏ ఏ పళ్ళ రసాలంటే ఇష్టమో మీకు అది కూడా తెలిసే ఉంటుందనుకుంటాను. కానీ మీరు బత్తాయి రసం కూడా తెప్పించారు. అది నాకు
ఏ మాత్రం ఇష్టం ఉండదు. అది నా కోసం తెప్పించుకున్నాను. ఆ, మీ గురించి నేను ఎలా అయితే విన్నానో సరిగ్గా అలాగే ఉన్నారు. మీరు మర్చిపోవచ్చు, కానీ నేను ఏమాత్రం మర్చిపోలేను. మీరు నాకు శత్రువని. శత్రువు ఇంట్లో కనీసం నీరైనా ముట్టను. ముట్టకూడదు కూడా. అందుకే నేను పళ్ళరసం తెప్పించాను. ఆ? ఒప్పుకోవాల్సిందే, మీరు మాటలలో చాలా ధనవంతులు. సరే, ఆదరించారు, సత్కరించారు, హాస్యమయ్యింది, పరిహాసమూ అయ్యింది. ఇక సమయం వచ్చింది. నేను మీకు గుర్తు చేస్తాను. రాబోయే 5 రోజుల వరకు ప్రతిరోజు నేను మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగుతాను. దాని సమాధానం మీరు మాత్రమే ఇవ్వాలి. అది కూడా 1 రోజు లోపల. రాజకుమారి దేవయాని గారు, మీరు పండిత రామకృష్ణ గురించి విన్నారు అని మాతో చెప్పారు. చాలా మంచి విషయం. కానీ మీరు కేవలం విన్నారు, తెలుసుకోలేదు. ఒకవేళ మీకు పండిత రామకృష్ణ గారి చాతుర్యం గురించి తెలుసుంటే అప్పుడు వారికి మీరు 1 రోజు సమయం అంటే 8 ప్రహారాలు ఇచ్చేవారు కాదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే పండిత రామకృష్ణ మీ ప్రశ్నకు సమాధానం కేవలం 8 క్షణాల్లోనే చెప్పేస్తారు. ఓరి భగవంతుడా, వీరు నన్ను ఇంకా బాగా ఇరికిస్తున్నారు. మీరు తథాచార్యుల వారు కదా? ఒట్టి తదాచార్యులను కాదు, నేను రాజగురువు తదాచార్యులను. మీ గురించి కూడా నేను చాలానే విన్నాను. ధన్యవాదములు. అంటుండేవారు రాజభవనంలో గురువులున్నారు, తథాచార్యులు అని. నేనే. వారు ప్రతి విషయంలో అనవసరంగా తలదూరుస్తారు. శాంతించండి. రాజకుమారి గారు, మీరు మీ పొడుపు కథను అడగండి. మొదలు పెడదామా? రాత్రి చీకటి దట్టమైనది. గంగను పక్కనే పెట్టుకునేవాడు. పెద్ద పెద్ద కోశాలకు కాపలాదారు. మెడలో ఉంటుంది ఒక హారం. ఈ ప్రపంచం నన్ను ఏమంటుందో చెప్పండి. తల తిరిగిపోతోంది. నాకేమీ అర్థం కావడం లేదు. ఏమైంది పండిత రామకృష్ణ గారు? జవాబు చెప్పండి. మీకు సమాధానం తెలియదేమోనని నాకు అనిపిస్తోంది. రాకుమారి గారు, మీరు నన్ను అడిగిన పొడుపు కథకు సమాధానం నాకు తెలుసు, అలాగే చెప్పగలను కూడా. కానీ నేను చెప్పను. పండిత రామకృష్ణ గారు, మీరు ఎందుకు? ఎందుకంటే తమరు నన్ను అడిగిన పొడుపు కథకు సమాధానం అంత సులభంగా నేను చెప్పేస్తే ఏదో ఒక విధంగా తమ గౌరవం తగ్గిపోయినట్టు అవుతుందిగా రాకుమారి. ఎందుకంటే ఏ పొడుపు కథకైనా సమస్యకైనా అంత త్వరగా సమాధానం చెప్పేస్తే దానిని అడిగిన వారికి ప్రాముఖ్యత తగ్గిపోతుంది కదా. వా! నేనేం మాటకారని, నాకు ఈ పొడుపు కథకు సమాధానం తెలిసి చేస్తే కదా, అందుకే సమయం తీసుకుంటున్నాను. పొడుపు కథలోని మొదటి బాణానికి తన పని పూర్తయిపోయిందనుకుంటా. మొత్తానికి తను ఇరుక్కున్నాడు. 8 ప్రహర్లు. మీ వద్ద 1 రోజు సమయం ఉంది. సమయం హద్దులు పూర్తి కావడానికి ముందు మీరు నా పొడుపు కథకు సమాధానం చెప్పి మీ పరువు, నా పరువు కాపాడుకోవాలి. మీ రాజ్యం పరాజయం కాకుండా కాపాడుకోవాలి.
ఒక్క రోజు. తను అడిగిన పొడుపు కథకి సమాధానానికి ఒక్క రోజు కాదు 8 రోజులు ఇచ్చినా నాకు తక్కువే. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా సమాధానం చెప్పాలి? రామగారు అరే రామగారు, మీరు ఈ పొడుపు కథను పరిష్కరిస్తారని మాకు నమ్మకం ఉంది. అవును పండిత రామకృష్ణ గారు, ఇదే విధంగా మీరు విజయనగర సామ్రాజ్యాన్ని ఎన్నోసార్లు రక్షించారు. మరొకసారి చేయండి. ఆయన మా నాన్నగారని మీకు ఎలా చెప్పాలి? ఈ పొడుపు కథలను పరిష్కరించడం అనేది నాకెప్పటికీ సాధ్యం కాదు. ఇప్పుడు రాజ్య భవిష్యత్ అంతా మీ చేతుల్లోనే ఉంది. పొడుపు కథకు సమాధానమే నా చేతిలో లేదు, కానీ వీళ్ళు రాజ్య భవిష్యత్తునే నా చేతిలో పెడుతున్నారు. బాగుంది. ధన్యవాదాలు. బాదాం. శారదాంబ చెప్తూ ఉంటుంది, బాదాంలు తినడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి అని. ఓరిని కొంచెం బాగు. ఈ బాదాంలో ఎవరి కోసం తీసుకువెళ్తున్నావు? మహారాజు గారికి తీసుకెళ్తున్నా. నువ్వు ఇలా తీసుకువెళ్తే మహారాజు గారికి కోపం వస్తుంది. నీ భుజం మీద చూడు. అద్భుతం మహామాత్య. శారీరకంగా మానసికంగా రెండిటిలోనూ బలశాలులు. ఇక మీరు విజయనగరానికి రాజు కావడానికి ఏర్పాట్లు చేసుకోండి. ఎందుకంటే రాజకుమారి ఎటువంటి పొడుపు కథల్ని అడిగారంటే దాన్ని పరిష్కరించడం ఎంతో కష్టం. రాజకుమారి సులభమైన పొడుపు కథను అడిగి ఉంటే ఈ పాటికే నీ శిరస్సు విజయనగర ముఖ్య ద్వారానికి వేలాడుతూ ఉండేది. అర్థమయ్యిందా లేక కాలేదా? పండిత రామకృష్ణ, ఆగండి. చెప్పండి గురుదేవా. మీ గుప్పెట్లో బాదాములు, ముఖంపై చింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకిదంతా? ఇవి రెండు మీకు ఏమాత్రం శోభనివ్వవు. ఏమైంది? మీకు సమాధానం తెలియట్లేదా? మీకు నేనొక విషయం చెప్పనా? రాజకుమారి పొడుపు కథను పూర్తిగా అడగక మునిపే నాకు దానికి సమాధానం తెలిసిపోయింది. ఓరిని, అదా విషయం. అయితే వీరినడిగి సమాధానం తెలుసుకుంటాను. గురుదేవా, పొడుపు కథకు సమాధానం మీకు తెలుసని నాతో చెప్పారు, సరే. కానీ ఈ విషయం ఇంకెవరికీ చెప్పకండి. ఎందుకంటే అంత కఠినమైన పొడుపు కథకి మీకు సమాధానం తెలిసే అవకాశమే లేదు. మీరు నాతో కబుర్లు చెప్తున్నారు, ఆ విషయం నాకు తెలుసు. ఏంటి? ఒట్టి మాటలా? నేనెందుకు మీకు ఒట్టి మాటలు చెబుతానో చెప్పండి. మీ ముందు నిలబడి ధైర్యంగా చెప్తున్నాను. నాకు పొడుపు కథకు సమాధానం తెలుసు. అయితే మరి పొడుపు కథకు సమాధానం ఏంటో చెప్పండి. చెప్తాను, తప్పకుండా చెప్తాను. కానీ ఇలా కాదు. ముందు మీరు నాకు యవ్వనానికి సంబంధించిన మూలికల్ని ఇవ్వండి. అలాగా? అంటే వీరు నన్ను మభ్యపెట్టి మూలికలు పొందాలనుకుంటున్నారా? వదిలేయండి గురుదేవా, ఆ పొడుపు కథను స్వయంగా నేనే పరిష్కరిస్తాను. తమరిని మహామాత్య కైకాల గారు పిలిచారు, వెళ్ళండి. నేను వెళ్తాను. నాకొక ముఖ్యమైన పనుంది, సరేనా? నాన్నగా మారినప్పటి నుంచి అందరూ నన్ను ఆడిస్తూనే ఉన్నారు. ఇప్పుడు నాకు అర్థం అవుతోంది, ఇటువంటి వారిని ఎదుర్కొని మీ పరిస్థితి ఏమై ఉంటుందో. ఇప్పుడు చూడాల్సిందేంటంటే రామాలాగా వచ్చిన వేషగాడు దీన్ని ఎలా పరిష్కరిస్తాడు అని. మీరు నిశ్చింతగా ఉండండి మహామాత్య. ఆ మారువేషగాడు పొడుపు కథకి సమాధానం ఖచ్చితంగా చెప్పలేడు. కానీ ఒకవేళ అతను సరైన సమాధానం చెప్పగలిగితే అతని మెదడు స్థిరంగా ఉండకుండా ఉండటానికి ఏదో ఒకటి చేసి తీరాలి. ఏదో ఒక సమస్యలో తనని ఇరికించాలి. దాని నుండి బయటపడడానికి సమయమంతా వృధా అవ్వాలి. తనకి రేపటి వరకు అతను ఆ పొడుపు కథ గురించి ఆలోచించే సమయం
ఇవ్వకూడదు, అతనికి లభించకూడదు. అది మనం ఇవ్వకూడదు, లభించకూడదు.